గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. కొంచెం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోపల కొన్ని డేట్స్ సింపుల్‌గా ఒకే డేట్ వివిధ నెలల్లో వచ్చినప్పుడు అక్కడ ఇంపార్టెన్స్ ఏంటిదో, తర్వాత కొన్ని అక్షరాలతోటి ఈ విధంగా కొన్ని పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకున్నాను. ఒక 1 మినిట్‌లో ఒక 10 పాయింట్స్ నేర్చుకునేలాగా చిన్న వీడియో రూపొందించానండి. సో, ఒక నిమిషం కేటాయించి ఒక 15-20 విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ లెట్ అస్ స్టార్ట్ ది వీడియో. మనకు 3 ఫిబ్రవరి 1928లో సైమన్ కమిషన్ భారతదేశంలో అడుగుపెట్టింది. సో, 3-1928 సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చిన డేట్ ఇదండి. 3 ఫిబ్రవరి 1928. 3/1/1977 నుండి మనము జనవరి 3ను ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జనవరి 3ని మనం దేనిగా జరుపుకుంటున్నామండి? ప్రాథమిక విధులుగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది ఎప్పుడు డిక్లేర్ చేశారు? 1977. సో, జనవరి 3 ఏ దినోత్సవం అండి? ప్రాథమిక విధుల దినోత్సవం. మార్చి 3, 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో విజయవంతంగా జరుగుతున్నటువంటి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మార్చి 3ను తెలంగాణ ఉద్యమంలో తొలి బంద్గా ప్రకటించారు. ఇదేటండి? మార్చి 3, 1969. 3 ఏప్రిల్ 1952లో మనకు రాజ్యసభ ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యసభ ఏర్పాటు చేసినటువంటి రోజు ఏదండి? సో, 3 ఏప్రిల్ 1952. ఏప్రిల్ 3, 1952లో మనకు రాజ్యసభను ఏర్పాటు చేయడం జరిగింది. మౌంట్ బాటన్ ప్రణాళిక. సో, జూన్ 3ను మనం మౌంట్ బాటన్ ప్రణాళిక అంటాము. సో, ఆగస్టు 15 నాడు దేశ విభజన జరుగుతుంది. భారతదేశం స్వాతంత్రాన్ని పొందుతుంది అని చెప్పేసి మౌంట్ బాటన్ ప్రణాళిక. ఇది ఏ డేట్ అండి? సో, 3 జూన్ 1947. ఇక్కడ ఇవన్నీ చూస్తే మనకు అన్ని 3 డేట్ తోటే ఉంటాయండి. సో, ఈ 3వ తారీఖు వివిధ నెలల్లో అంటే ఇవే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో, అవన్నీ కూడా ఇక్కడ కొంచెం యాడ్ చేసేసుకొని ఫ్రేమ్ చేసుకోండి. 3 డేట్ అనగానే మనకు టకటక గుర్తులు వచ్చేలాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఫిబ్రవరి 3, 1922 సైమన్ కమిషన్ ఇండియాకు అడుగుపెట్టిన రోజు. 3 జనవరి 1977 నుంచి ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. తెలంగాణ ఉద్యమంలో తొలి బంద్ మార్చి 3. రాజ్యసభ ఏర్పాటు 3వ తారీఖు ఏప్రిల్ 1952. సో, 3వ తారీఖు జూన్ నెల 1947 మౌంట్ బాటన్ ప్రణాళిక ప్లాన్ చేసిన రోజు జూన్ 3. జూన్ ప్లాన్ అంటారండి. సో, మళ్ళీ సేమ్ అదేవిధంగా 24 డేట్ను తీసుకోండి. 24 జనవరి 1950 నాడు మనకు జనగణమన జాతీయ గీతంగా వందే మాతరం జాతీయ గేయంగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి మనము జనగణమన జాతీయ గీతంగా, తర్వాత వందే మాతరం జాతీయ గేయంగా స్వీకరించాము. సో, 24 మార్చ్. సో, మార్చ్ 24, 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశంలో అడుగుపెట్టిన రోజు. సో, ఇక్కడ 1946, 47, 48, 49 కంటిన్యూస్ అడిగినప్పుడు సో, మనం ఇక్కడ క్యాబినెట్ ప్లాన్ అనుకోండి. క్యాబినెట్ 4 అక్షరాలు, ప్లాన్ 2 అక్షరాలు. 4+2 = 6. సో, 1946లో వచ్చింది. 46 4+2 6 క్యాబినెట్ ప్లాన్. 46 4+2 6 అనుకోండి. 1946లో క్యాబినెట్ ప్లాన్ భారతదేశంలో అడుగుపెట్టింది. సో, ఏప్రిల్ 24, 1993 మనకు నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ అమలులోకి రావడం జరిగింది. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏప్రిల్ 24, 1993 నుంచి నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ అమలులోకి రావడం జరిగింది. 73 అమెండ్మెంట్ ఇదంతా కూడా. సో, మనకు మే 24న మనము కామన్వెల్త్ దినోత్సవం జరుపుకుంటాము. బ్రిటిష్ పాలిత ఏవైతే బ్రిటిష్ అండర్ రూల్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కామన్వెల్త్ కంట్రీస్ అంటారు. అవన్నీ కూడా ఒక దినోత్సవం, ఒక డేగా జరుపుకుంటాయి. ఏది? మే 24th సెప్టెంబర్ 1932 అంబేద్కర్ గాంధీ మధ్య పూనా ఉడంబడిక జరుగుతుంది. సో, అప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కొంచెం రిజర్వేషన్కి సంబంధించి కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించాలని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది. దాన్ని పూనా ఉడంబడిక అంటారు. సో, 24 సెప్టెంబర్ 1932. నెక్స్ట్ 24 అక్టోబర్ను మనము యుఎన్ఓ డేగా జరుపుకుంటాము. ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటామండి. సో, అక్టోబర్ 24ను ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ విధంగా 24కు సంబంధించినవన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి. ఇంకా ఎక్కడైనా 24th యాడ్ చేస్తే దీన్ని కొంచెం యాడప్ చేయండి. నెక్స్ట్ మనకు లాలూ ప్రసాద్ యాదవ్ గారు స్థాపించినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ అయినటువంటి బీహార్లోని ఫేమస్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్. సో, దానికి లాలు అనుకోండి. దాని యొక్క గుర్తు ఏంటండి? లాంతరు. లాలూ ప్రసాద్ యాదవ్ గారిది ఆర్జేడీ పార్టీ. దాని గుర్తు ఏంటిదండి? లాంతరు. బీఎస్పీ, ఏజీపీ ఈ రెండింటి యొక్క గుర్తు ఏనుగు. బీఎస్పీ ఏజీపీ ఒక 2-3 టైమ్స్ మనం రిపీట్ చేసి సింపుల్ జ్ఞాపకం ఉంటుంది. బీఎస్పీ, ఏజీపీ రెండింటి గుర్తు ఏంటిదండి? ఏనుగు.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మనకు బిఫోర్ కొంచెం ఎలక్షన్స్ ఉన్నాయనుకుంటే సో ఆ బడ్జెట్ ఫైనాన్షియల్ కన్నా ముందు ఆ 6 మంత్స్కి కానీ ఆ టర్మ్ అంటే ఎలక్షన్స్ అయ్యే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత లోపల చిన్నగా మనము బడ్జెట్ ప్రవేశపెడతారండి. సో దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఫైనాన్షియల్కి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ ఉంటుంది. అంత లోపల ప్రవేశపెట్టే బడ్జెట్ను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. సో ఇది ఆర్టికల్ 116 ఏమో కేంద్రానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్, ఆర్టికల్ 206 ఏమో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సో 116, 206, 116, 206. సో ఈ రెండు కలిపి చదువుకోండి. 116, 206 ఒక 50, 116, 206. నెక్స్ట్ 48 పైన 3 ఆర్టికల్ కంటిన్యూషన్ చదువుకోండి. 48A పర్యావరణాన్ని పరీక్షించాలి, సో అడవుల సంరక్షణ చేపట్టాలి అనేటువంటిది 48A. ఆదేశిక సూత్రాల్లో 48A పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణ 48A. 148 ఏంటిదండి? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. నెక్స్ట్ 248 ఏంటిదండి? కేంద్రంకు ఉన్నటువంటి అవశిష్ట అధికారులు. మనకు జాబితాలు ఉంటాయి. 246లో 2+4 = 6. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. జాబితాలో ఉన్న అంశాలు కాకుండా ఇంకా వేరే విషయాలు ఏవైనా ఉంటే వాటిపైన ఉన్నటువంటి అధికారాలను అవశిష్ట అధికారులు అంటారు. ఇవి కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయి అనేటువంటి సూచించే ఆర్టికల్ 248. 48, 148, 248 మళ్ళీ 348 కూడా ఉంటుంది. ఇట్లా యాడ్ చేసుకొని కొంచెం సింపుల్గా ఒక 2-3 మినిట్స్ కేటాయించి వీడియో చూసి స్పీడప్లో మీకు రివిజన్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.